టక్కును గుర్తొచ్చేవి రంగురంగుల ముగ్గులు, రకరకాల పిండి వంటలు, గాలిపటాలు, కోడిపందాలే. కానీ ఓరుగల్లు ప్రజలకు మాత్రం జాతరలు గుర్తొస్తాయి. అందులోనూ ప్రముఖ శైవ క్షేత్రంలో ఒకటిగా విరాజిల్లుతున్న ఐలోని జాతర మరింత ప్రత్యేకం. శివ సత్తుల పూనకాలు, ఒగ్గు పూజారులు ఆటపాటలు, గజ్జెల లాగులతో చేసే నృత్యాలు, పసుపు బండారినే మహాప్రసాదంగా భావించే భక్తజనం ఓవైపు, ఇక గొళ్ళకేతమ్మ బలిజ మేడలు సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి దర్శనానికి రాష్ట్రాలు దాటొచ్చే భక్తజనం మరోవైపు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమి అన్ని విశేషాలే. ఈ రోజు నుంచి మొదలైన ఉగాది వరకు కూడా సాగే జాతర, జానపదుల జాతర, ఐలోన మల్లన్న బ్రహ్మోత్సవాలు, ఇక కోరిన కోరికలు తీర్చే కోరుమీసాల మన్ననగా స్వామివారిని పూజిస్తారు. బోనం, తల్లనీలాలను సమర్పిస్తే అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని భక్తుల విశ్వాసం. సంతానం లేనివారు కొబ్బరికాయలతో ముడుపు కడుతుంటారు. ఉగ్గు పూజారులతో పట్నాలు వేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. కుటుంబ సమేతంగా వచ్చి 3 రోజుల పాటు మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. అయితే ఇక్కడ పసుపు బండారాలే ప్రసాదంగా భావిస్తారు. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సంఖ్యలో భక్తులు తరలివస్తారు.